Hi, hello. Welcome to my channel. Thank you for keep on watching my యూట్యూబ్ షార్ట్స్ అండ్ వీడియోస్. ముందు మీ సపోర్ట్ ఎలానే కావాలనుకుంటున్నాను. అండ్ ఇవాళ వచ్చి టాపిక్ నేను మాట్లాడాల్సుకోవాలి అనుకున్నది మేనిఫెస్టో. ప్రతి ఎలక్షన్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ మేనిఫెస్టో అనేది ప్రతి పార్టీ వాళ్ళ సిద్ధాంతాల పరంగా ప్రజలకి కానీ, సోషల్ లైఫ్ కానీ, వాళ్ళ వెల్బీయింగ్ కానీ, వాళ్ళ వెల్త్ పరంగా కానీ, వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఎలా శ్రద్ధ తీసుకుంటాము ఏంటి అనేది ఒక రాజకీయ పార్టీలు ఇచ్చే హామీ ప్రజలకి, ఓటు వేసే ప్రతి ఒక్కరికి కానీ, ఓటు వేయని వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన సంరక్షణ కోసం ప్రకటించే వాగ్దానాలనే మేనిఫెస్టో అని మనం తరతరాలుగా చూస్తున్నాం. మేనిఫెస్టోని కానీ ప్రతి ఓటర్ కానీ, ఒక సామాన్యుడు కానీ ఆ మేనిఫెస్టోని చూస్తున్నారా లేదా అనేది, చూసి ఓటేస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజుల్లో నాకు తెలిసి ముఖ్యంగా యువత మేనిఫెస్టో చూసి ఓటు వేసేది యువతలో 5% 5 to 20% ఉంటారు అంతే. 100% ప్రతి ఓటర్ ఉండడు మేనిఫెస్టోని చూసి. ఇప్పుడు పలానా వ్యక్తికి చిరంజీవి అంటే ఇష్టమో, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమో, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమో, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమో, వాళ్ళ వైఎస్ షర్మిల అంటే ఇష్టమో, మోదీజీ అంటే ఇష్టమో, వాళ్ళ పార్టీలు బిగ్గర్ వ్యక్తులను చూసి పార్టీలు ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మేనిఫెస్టో ఏంటి, అసలు వాళ్ళు పార్టీ ప్రకటించే మేనిఫెస్టోలు ఏంటి, ఆ మేనిఫెస్టో నిజంగా అమలు చేయగల సత్తా రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు ఉందా లేదా అని మనం చూస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఈ 5 ఏళ్ళకు ఒకసారి ప్రతి కామన్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్ అయ్యేది ఇది ఒక్కరోజే. మే 13th ప్రతి ఆంధ్ర ఓటర్ ఒక పవర్ఫుల్ వ్యక్తి అవ్వబోతున్నాడు. జస్ట్ మీకు కొంచెం అవేర్నెస్ కలిగించడానికి అసలు మేనిఫెస్టోకు ఉన్న పవర్ ఏంటి, అసలు ఆ మేనిఫెస్టోలో ఉన్న సైద్ధాంతికాలు విలువలతో కూడిన మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను, ఒక భగవద్గీతను చేసుకునే సత్తా మనలో ఉందా లేదా, అసలు అమలు చేసే దాని యొక్క ప్రాముఖ్యత జస్ట్ మీ ముందు కోసం కొన్ని అవుట్లైన్స్ నేను ఎలా చెప్పదలుచుకున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. నేను టీడీపీ మేనిఫెస్టోని, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని కంపేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇవే మెయిన్ పార్టీస్ కాబట్టి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ ఎలాగో టీడీపీ సూపర్ 6తో పాటు వాళ్ళు కొన్ని యాడ్ ఆన్ చేశారు కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోని నేను ఓన్లీ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ మేనిఫెస్టోని విత్ కంబైన్డ్ జనసేన మేనిఫెస్టోని జస్ట్ అవుట్లైన్స్ నిజంగా చేయగలరా అనేది ముందు నేను ఈ వీడియోస్లో ఇప్పుడు వీడియోని పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ మనం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి వెళ్దాం. మెయిన్గా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏమి నేను చూశాను, అన్ని పార్టీల మేనిఫెస్టో చూశాను. టీడీపీ మేనిఫెస్టో కొంచెం జస్ట్ అట్రాక్టివ్గా ఉంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి నాకు పర్సనల్గా అట్రాక్టివ్గా అనిపించలేదు. ఎందుకంటే దే వెంట్ ఆన్ ఓన్లీ విత్ ద ప్రీవియస్గా నవరత్నాలు ఏదో ఉంటుందో దాన్ని 2.0 వర్షన్గా చేశారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. బట్ ఇన్ రిలేటెడ్ టు దట్ మీరు ఇక్కడ ఇచ్చారు 2019 మేనిఫెస్టో 99% హామీలు అమలు చేశామని. వీళ్ళు ఆ ధైర్యంతోనే మేనిఫెస్టోని ఏమీ మార్చలేదు. జస్ట్ 2019 మేనిఫెస్టో కంటిన్యూస్గా 2.0 మేనిఫెస్టోని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంతే. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మనం చూసుకునేది ఏంటంటే, నేను అనలైజ్ చేస్తాను కూడా, ఏది కేంద్ర పథకం, ఏది రాష్ట్ర పథకం అనేది ప్రతి ఈ టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో అండ్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో. అండ్ ఫస్ట్ విద్య, అమ్మఒడి, ట్యాబ్లు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. మెయిన్గా మన సామాన్యులకి కావాల్సింది విద్య. ఏదో స్కూల్ కట్టాము, డబ్బులు ఇస్తున్నాము, స్కూల్ను పెంపొందిస్తున్నాము, స్కూల్ ఫర్నిచర్కి సప్లై కావాల్సిన ఎక్విప్మెంట్ కావాల్సిన అన్ని ఇస్తున్నాము అనేది కాకుండా విద్యని ప్రతి పేదవాడికి కానీ, మధ్యతరగతి కానీ, ఒక దళితుడికి, ఒక సామాన్యుడికి కావాల్సింది విద్య. ఈ విద్యని ఈ పార్టీ ఎలా ఇస్తుంది, టీడీపీ ఎలా ఇస్తుంది, వైసీపీ ఎలా ఇస్తుంది. అమ్మఒడి అంటే జస్ట్ ఇప్పుడు ఇదివరకు 15,000 ఇప్పుడు 17,000 చేసి అమౌంట్ని తల్లిదండ్రులకి. ఈ అమ్మఒడి ఏంటంటే వైఎస్ఆర్సీపీ
ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ఎంతమంది చదువుకున్నా ఇంటికి ఒకరినే ఇస్తుంది. ఇప్పుడు టీడీపీ దానికి యాడ్ ఆన్ ఏం చేసిందంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎంతమంది చదువుకుంటే వాళ్ళు అంతమందికి మేము 15,000 ఇస్తాము. ఒక ముగ్గురు ఉంటే 15 ఇస్తా అంటున్నారు. అదే వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది 15,000 ఇస్తుంది, కానీ స్ట్రిక్ట్గా అమలు చేసింది ఈ 5 years. ట్యాబులు పంపిణీ చేసింది. ఎస్, మేము అంత ప్రీవియస్ మేనిఫెస్టోలో ఎస్ వైఎస్ఆర్సీపీ కొంత సర్టెన్ క్లాస్ రేంజ్కి ట్యాబులు పంపిణీ చేసింది. అండ్ జగనన్న గోరుముద్ద, ఎస్ గోరుముద్ద ఇవి స్కూల్లో ఇంప్లిమెంట్ అయినాయి. అండ్ వీళ్ళు కూడా ఈ 2024 ఫర్దర్ కూడా ఇదే ప్రాసెస్ని విద్యలో ఇదే ప్రాసెస్ని గోరుముద్దని అంటే న్యూట్రిషియస్ డైట్ని మిడ్ డే మీల్ ప్రోగ్రామ్గా న్యూట్రిషియస్ డైట్ని దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ పథకంలో. అండ్ ఇంగ్లీష్ మీడియం విచ్ ఈజ్ మోస్ట్ బెనిఫిషియల్ టు ది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పీపుల్. ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం ప్రాముఖ్యత ఇప్పుడు తెలియదండి మనకి. ఫ్యూచర్లో ఒక సర్టెన్ రేంజ్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది రాను ముందే తెలుస్తుంది. అండ్ డిజిటల్ బోధన, ఈ డిజిటల్ బోధన అనేది లైక్ టీచింగ్ ఇన్ లైక్ విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ఐ మీన్ లైక్ యూజింగ్ ద AV aids, ఆడియో విజువల్ ఎయిడ్స్. మాకు నర్సింగ్లో ఉండేది ఇది. ఈ డిజిటల్ బోధన అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం రాను ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఇలాంటి బోధన అనేది చేస్తారా లేదా అనేది. నెక్స్ట్ విద్య అండ్ వైద్యంలో వచ్చేసి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అండ్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. ఆరోగ్యశ్రీ ఏంటంటే గవర్నమెంట్లు పెడుతున్నాయి ఆరోగ్యశ్రీలు. అదే ఆరోగ్యశ్రీలు నిజంగా హాస్పిటల్ అమలు చేస్తున్నాయా లేదా అని మనం చూసుకోవాలి. ఇది ఎందుకనేది ఈ సర్టెన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫలానా ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాం, మన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది డాక్టర్స్ మన ఎకనామికల్ స్టేటస్ని తెలుసుకుంటున్నారు. ఆర్ యూ రెడీ టు అఫోర్డ్ అని అడుగుతున్నారు, డైరెక్ట్గా అడిగేస్తున్నారు. వాళ్ళు మనకి డైరెక్ట్గా స్కీమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆరోగ్యశ్రీ. ఎందుకంటే మేము తర్వాత అప్రోచ్ అవుతుంటే వాళ్ళని చెప్తున్నది ఒకటే, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లేదు. ఏ గవర్నమెంట్ బిల్లు ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే అది ఫస్ట్ 2 to 3 years బాగా ఇంప్లిమెంట్ అయింది. కామన్ పీపుల్, వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ మేడ్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. బట్ ఆరోగ్యశ్రీ ఏంటంటే మిస్యూజ్ అయిపోయింది. మిస్యూజ్ అయిపోయేసరికి డాక్టర్స్ మిస్యూజ్ చేస్తున్నారు, ప్లస్ గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుంది. డాక్టర్లు మిస్యూజ్ చేసి జరిగిన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ మోతాదులు వేసి డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఎక్కువ వసూలు చేస్తుంది. అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు చేసింది నిజమా కాదా అనేది స్క్రూటినీ చేసుకొని అప్పుడు బిల్లులు పాస్ చేస్తుంది. ఈ బిల్లులు పాసింగ్ ఆన్లో ఆ ప్రాసెస్లో బిల్ అనేది లేటుగా అవుతుంది. అందుకే ప్రతి ఒక్క డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ అదే ప్రైవేట్ డాక్టర్స్ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు. అండ్ ఆరోగ్యశ్రీకి ఫాలో అప్ ఉండాలి. చూద్దాం 2024లో వైసీపీ ఈ మేనిఫెస్టో 2019 కన్నా 2024లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలదు అనేది. అండ్ నెక్స్ట్ వ్యవసాయం, ప్రతి పార్టీ చెప్పేది వ్యవసాయం. ఈ వ్యవసాయం ఈ 2024కి యాడాన్గా ఏంటంటే రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంట బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూట 9 గంటల విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ. ఓకే, రైతు భరోసా ఇప్పుడు ఈ 2019 to 2024లో రైతు భరోసా అనే డబ్బులు ఇవ్వటం రిలీజ్ చేసింది, ఆర్బీకేలను ఏర్పరచుకోవడం. అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసిందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి పార్టీలు. అండ్ నెక్స్ట్ ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్య కింద జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరిక్యులంలో మార్పులు. ఈ ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే నాకంత సాటిస్ఫాక్షన్ లేదు ఈ 2019 నుంచి 2024. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. నా ఫ్రెండ్స్ బీడీఎస్లో ఉన్నాడు, ఎండిఎస్లో ఉన్నాడు. నా ఫ్రెండ్ ఒకడు నా ఇంటర్ కాలేజ్ వాడు డెంటిస్ట్ అనమాట, ఓరల్ మ్యాక్సియోఫేషియల్ సర్జన్లో వాడు MDS చేశాడు. నేను అడిగాను వాడిని, ఇంతకుముందు మేము మాట్లాడుకున్నాం, ఇలా ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, ఇలా సర్టన్ కరెంట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ టైంకి ఇష్యూ చేయట్లేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోయిందిరా. నేను ఈవెన్ దో ఐఎమ్ ఎలిజిబుల్ టు ద ఫీజు రియంబర్స్మెంట్, డిలే చేసింది రిలీజ్ చేయడంలో అని చెప్పాడు. మరి ఇప్పటికీ రిలీజ్ అయిందా లేదా అనేది నాకు తెలియదు అది. అండ్
ఇఫ్ ఇన్ కేస్ జగన్ గవర్నమెంట్స్ హెల్ప్స్ ఇన్ 2024 ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఖచ్చితంగా శ్రద్ధ చూపాలి, ఏ గవర్నమెంట్ అయినా కానీ. బిఫోర్ రాజశేఖర రెడ్డి టైంలో బాగా యూటిలైజ్ అయింది. మా అన్నయ్య లైలా కాలేజీలో ఉన్నప్పుడు ఎంఎస్సి బయోటెక్నాలజీలో చదివేటప్పుడు మా అన్నయ్యతో పాటు నేను చదివింది లైలా కాలేజీలో కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు నా కళ్ళ ముందే నేను చూశాను అనమాట. మేము అప్పుడు విజయవాడ భవానీపురంలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని హాలిడేస్కి, భవానీపురంలో ఉండేవాళ్ళు. అప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నాను. అప్పుడు మా అన్నయ్య నన్ను కాలేజీకి తీసుకెళ్ళాడు. 70,000 డ్రా చేసుకున్నాడు. ఆ 70,000 ఏంటని ఎంత డబ్బు డ్రా చేశాడంటే ఫీజు రియంబర్స్మెంట్. అప్పుడు పెదనాన్న ఇలా కట్టారు అమౌంట్ నా కాలేజీకి, అది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని. నా కళ్ళెదుట రాజశేఖర్ రెడ్డి స్కీమ్ మా అన్నయ్య పొందాడు, రాజేష్ కుమార్ అని. మేము పాత వీడియోస్లో చెప్పాను. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా హీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కానీ ఇలాంటి సోషల్ స్కీమ్ అవేర్నెస్గా మాట్లాడటానికి కారణం హీ ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని మీకు చెప్పాను కూడా. అండ్ అలాంటి స్కీమ్స్ నేను కళ్ళారా చూశాను అనమాట. అండ్ నెక్స్ట్ నాడు నేడు కింద నాడు నేడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగా యూటిలైజ్ చేసుకుంది ఈ నాడు నేడు ప్రోగ్రామ్ అనేది. స్కూల్స్ రీఫర్బిషింగ్ ఎవ్రీథింగ్ అనేది, పేదలందరికీ ఇల్లు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండ్ బై ఇట్స్ ఎ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, బట్ స్టేట్ గవర్నమెంట్లో ఏం చేస్తుందంటే మాదే ఇది అన్నట్టుగా పోర్ట్రే చేసుకుంటుంది. బట్ వీళ్ళు సేమ్ స్కీమ్ని కంటిన్యూ చేస్తున్నారు నాడు నేడు అనేది. మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, 0 వడ్డీ వీళ్ళకి. కాపు నేస్తంలో ప్రతి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చేస్తున్నారంటే ఇదివరకు యాజిటేషన్ ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు టైంలో దెర్ ఇస్ అన్ హ్యూజ్ యాజిటేషన్, కాపుల్ని బీసీలో చేర్చాలని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది అసాధ్యమయ్యేది కాదు, కాపుల్ని బీసీలో చేర్చలేము, కాపుల్ని బీసీలో చేస్తే ఏంటంటే మళ్ళీ యాజిటేషన్ వస్తుంది, బీసీలకి తిరగబడతారని. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, కాపు నేస్తాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించడం. అంత నా జనరలైజ్డ్ మేనిఫెస్టోగానే నడుస్తుంది వెళ్ళి. అండ్ ఇన్ కేస్ మనం ఇన్ డీటెయిల్గా వెళ్తే ఇందాక చెప్పినట్టు మహిళలకి ఏంటి, మహిళలకి ఏం చేస్తాం అనేది, వైఎస్ఆర్ ఆసరా, పట్టణ గృహ నిర్మాణం, వైఎస్ఆర్ కళ్యాణం వస్తు షాదీ తోఫా, సేమ్ ఇదివరకు తెలంగాణలో ఉన్నట్టు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, పెన్షన్ల కొనసాగింపు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే 2019కి ఎంత పెన్షన్లు ఇచ్చామో ఇప్పుడు ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నాం అనేది. ఇక్కడ చూసుకుంటే మనం పెన్షన్ల కొనసాగింపు, మెయిన్ పెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రంలో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు. ఈ పెన్షన్లు ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం వచ్చే 5 ఏళ్ళు కొనసాగిస్తామనేది. టీడీపీ గవర్నమెంట్ విత్ అలయన్స్ జనసేన బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తామంటున్నారు. సేమ్ వాలంటీర్ వ్యవస్థ కూడా కొన్ని నియమాలతో వాళ్ళు కూడా సడలింపు చేస్తామంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, పెన్షనర్లు అందులో 66.34 లక్షలు, నెలకు ఇచ్చేది 3,000 ఎట్ కరెంట్. దీనికి మనం ఖర్చు చేయాల్సింది 24,000 కోట్లు. 24,000 కోట్లు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకి ఖర్చు చేస్తుంది. దీన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు పెన్షన్ 1వ తేదీగానే ఇస్తామంటున్నారు. పెన్షన్ కానుక 3,000 నుంచి 3,500కు క్రమంగా పెంచుకుంటూ పోతాం. జనవరి 2028 నుంచి 250 పెంచి 3,250 ఇస్తామని చెప్తుంది వైసీపీ గవర్నమెంట్ ఈ 2024 మేనిఫెస్టోలో. అండ్ మెయిన్ మత్స్యకారులకి వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ అందించడం, వాళ్ళకి కావాల్సినప్పుడు వేటకు వెళ్ళని సమయంలో వాళ్ళకి చేయూత తోడ్పరచడం, అది వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. తర్వాత యువతకి ఉపాధి హామీ కలిగించడం, జాబ్ ఓరియంటెడ్ స్కీమ్స్, కరికులం ఇవి కొనసాగించడం. ప్రతి పార్టీ చెప్పేది ఈ యువతకి ప్రతిదీ చేస్తామనేది. నెక్స్ట్ ఆటో ట్యాక్సీ, వాళ్ళకి లైక్ సర్టెన్ అమౌంట్ బీమా కల్పించడం, వీళ్ళకి అమౌంట్ ఇయర్లీ వన్స్ వేయడం వీళ్ళకి. అండ్ నెక్స్ట్ న్యాయవాదులకి, వీళ్ళు ఏంటంటే ప్రతి వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే తన మేనిఫెస్టోలో అందరినీ లైక్ వెల్ఫేర్ స్కీమ్స్ని పెంపొందిస్తుంది వైసీపీ గవర్నమెంట్. అంటే
రాజశేఖర్ రెడ్డి విద్యా వైద్యం, జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ డీబీటీ అంటాడు. బటన్ నొక్కి అంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి. ఎందుకంటే లంచం లేకుండా, లంచానికి తావు ఇవ్వకుండా డైరెక్ట్లీ టు ద బెనిఫిషరీ. ఇది మెయిన్ అట్రాక్ట్ చేసింది నన్ను మెయిన్గా. అండ్ నెక్స్ట్ చేనేత కార్మికులకి సేమ్ ఏదైతే 2019లో చెప్పారో సేమ్ 24లో కూడా అదే దాని కొనసాగింపుగానే చేస్తున్నారు. మెయిన్ వ్యవసాయ రంగం 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే సేమ్ దీనికి రైతు భరోసాను, ఉచిత పంట బీమాలు, 0 వడ్డీ రుణాలు, మళ్ళీ కౌలు రైతులకి ఏదైతే చెప్పారో దేశంలో భూముల రక్షణ కల్పిస్తూ సేమ్ 2019 మేనిఫెస్టో కొనసాగింపుగానే 2.4 ఏది యాడ్ ఆన్గా లేదు, జస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నారు అమౌంట్ని. ఎందుకంటే వాళ్ళు 99% హామీల్ని అమలు చేశారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సీడ్ అయ్యారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోని ఎటువంటి రూపురేఖలు మార్చకుండా 2.0గానే దాన్ని బయటికి తీసుకొచ్చారు ఈ మేనిఫెస్టోని. అండ్ ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం, బీసీ సంక్షేమం కోసం, ఇందాక చెప్పినట్టు కాపు సంక్షేమం కోసం అంటే కాపు నేస్తం ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే 2019లో మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్లో. మళ్ళీ విజయవాడలో 404 కోట్లతో 206 అడుగుల మన దైవమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొలువు తీరించటం, అది ఒక గ్రేట్ కాన్సెప్ట్. అది అంబేద్కర్ విగ్రహానికి విజయవాడ నడి బొడ్డులో పెట్టడం అనేది ఇది ఏ గవర్నమెంట్ చేసినా దాన్ని మనం అలా స్వాగతించాలి. తెలంగాణలో సెక్రటేరియట్లో, హైదరాబాద్ నడి బొడ్డున టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, ఇది ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ చేసింది. అండ్ ఇట్స్ అన్ అప్రిషియేటింగ్ థింగ్. అండ్ న్యాయ బ్రాహ్మణులకు, ముస్లిం మైనారిటీలకు, ఎందుకంటే మైనారిటీస్ వాళ్ళకు కూడా సర్టెన్ స్కీమ్స్ 2019గా కొనసాగింపుగానే చేసింది. అండ్ వచ్చే 5 ఏళ్ళు వీళ్ళందరి సంక్షేమం ఇలాగే కొనసాగుతుందని వైసీపీ పోర్ట్రే చేసుకుంటుంది. అండ్ ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమలు, వైఎస్ఆర్ జలయజ్ఞం, మౌలిక సదుపాయాలు, వసతులు, మళ్ళీ సుపరిపాలన అందిస్తామంటున్నారు. వచ్చే 5 ఏళ్ళలో పూర్తి చేస్తామనేది ఏంటంటే మెయిన్గా కావాల్సింది పోలవరం ప్రాజెక్ట్. ఇది ప్రతి గవర్నమెంట్ చెప్తుంది. 2014 నుంచి 2019 దాకా టీడీపీ పార్టీ ఉన్న పోలవరం పూర్తి అంటుంది. 2019లో వైఎస్ఆర్సీపీ ఎక్కిన పోలవరం పూర్తి అంటుంది. అది లేదు. పోలవరం కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటే పోలవరం అనేది మనకు ఒక కళ. అది వైఎస్ఆర్ చిరకాల కోరిక పోలవరం అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈసారైనా పోలవరాన్ని పూర్తి చేస్తారని మనం ఆశిద్దాం, లేదా చంద్రబాబు నాయుడు గారైనా ఈసారైనా పోలవరాన్ని పూర్తి చేస్తారని మనం ఆశిద్దాం. మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తే, ఇన్ కేస్ మేము వస్తే వచ్చే 5 ఏళ్ళలో మేము చేసేది పోలవరం పూర్తి, 17 మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటున్నారు. ఇది కనుక చేస్తే మన రాష్ట్రానికి మెయిన్ ఆర్థిక వనరులు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్స్. అండ్ ప్రభుత్వ బడులు, హాస్టల్లో, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ స్కీమ్స్ పరంగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేనిఫెస్టోలో ఉన్నది. వీళ్ళు ముందు ఇక్కడ చేస్తామని ప్రకటించారు. ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ. ఇక్కడ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ పలానా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పటికీ మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, కోల్డ్ స్టోరేజ్లు, గౌడన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు. అండ్ ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో సర్టిఫికేషన్ మరింత ముందుకు. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్. అది వచ్చే 5 ఏళ్లలో వీళ్ళు ఇది పూర్తి చేస్తారు, ఆన్లైన్ వర్టికల్స్ అనేది. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు. చూద్దాం. ఇదివరకు ఏంటంటే వైసీపీ నేను విన్నట్టు 2019 టైంలోనే ఐ హర్డ్ లైక్ వీళ్ళు సెంట్రల్ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది. ఇప్పుడు చూద్దాం ఈ ఐబీ సిలబస్ నిజంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేది. అండ్ జర్నలిస్టులు కూడా వీళ్ళు 60% ఖర్చుని ప్రభుత్వం భరేస్తుంది. కొత్తగా ఏంటంటే
ఇళ్ల స్థలాలు జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ప్రతి గవర్నమెంట్ హామీ ఇస్తుంది, కానీ అది కల్పన చెందట్లేదు. అది ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుందో అది యాడ్ ఆన్ అవ్వట్లేదు. ఈ వైసీపీ గవర్నమెంట్ అయినా జస్ట్ నేను చెప్పినట్టు అందుకనే ఇట్స్ నాట్ అన్ అట్రాక్టివ్ మేనిఫెస్టో బట్ 99% అమలైన మేనిఫెస్టో అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ వాళ్ళు చేయలేకపోయినప్పుడు మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అవ్వలేదు, దానికి మనం ఒప్పుకొని తీరాల్సింది. అది ఎవరైనా మద్యపాన నిషేధం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ స్టేట్ చేయలేదు. ఇన్ కేస్ హైదరాబాద్ లాంటి స్టేట్లు చేయొచ్చు, తెలంగాణ లాంటి స్టేట్లు చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ కార్నర్ స్టోన్ ఫర్ దెమ్. అది బెనిఫిట్ ఎకనామీ రైజ్ చేయడానికి కానీ ఫండ్ రైజ్ చేయడానికి కానీ. మనకి ఇప్పుడు వీఆర్ లైక్ బడ్డింగ్ స్టేజ్, మనం ఇప్పుడు రైజ్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆన్ రైజింగ్ స్టేజ్, మనం ఇప్పుడు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము. వైసీపీకి మెయిన్ ఏంటంటే పోర్ట్రే చేయగలదు ప్రతి పార్టీ వల్ల వైసీపీని ఏంటంటే మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అవ్వలేదని. మద్యపాన నిషేధం అనేది వీళ్ళు ఇప్పుడు ఈ 2024 మేనిఫెస్టోలో చెప్పలేదు. 2019లో చెప్పారు కానీ 2024లో చెప్పలే. అంటే ఆ మద్యపాన నిషేధం అనేది గాలికి వదిలేసినట్టే వైసీపీ ప్రభుత్వం. అండ్ చూద్దాం ఇప్పుడు ఇది హామీ. వైసీపీకి ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు మేనిఫెస్టో చూసి ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోని ఎప్పుడైతే మీరు ప్రశ్నించగలరో, డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే నువ్వు మేనిఫెస్టోని ప్రశ్నించగలవు. ఎమ్మెల్యే ఆర్ ఎంపీ దగ్గర 500 1000 తీసుకొని నువ్వు డబ్బులు తీసుకొని ఏంటి ఇది నీ మేనిఫెస్టో, ఇది నీ పార్టీకి అసెట్, దీనిలో నువ్వు హామీ ఇచ్చావు, ఎందుకు నిర్వర్తించలేదని నువ్వు తరతను అడగలేవు డబ్బు తీసుకొని ఓటేస్తే. అదే డబ్బు తీసుకోకుండా ఓటేస్తే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ హిమ్. యూ కెన్ ఈవెన్ క్యాచ్ ద కాలర్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇది నా నియోజకవర్గానికి నువ్వు ఏం చేసావు, నేను నీకు డబ్బు నేను నిన్ను చట్టసభలకు పంపించాను, నువ్వు చేసింది ఏంటి, నా నియోజకవర్గానికి నా జిల్లాకి ఏం చేసావు, నా ఊరికి ఏం చేసావు అని డబ్బు తీసుకోకుండా ఓటేస్తే, నిలదీసి నడి రోడ్డు సెంటర్లో నుంచోబెట్టి మన ఎమ్మెల్యేని మన ఎంపీలను అడగగలం. డబ్బు తీసుకోకుండా ఓటేస్తేనే. డబ్బు తీసుకొని ఓటేస్తే మనం అమ్ముడిపోయినట్టే. ఇంతకుముందు నేను వీడియోలో చేస్తే మన ఒళ్ళును మనం అమ్ముకున్నాం, వ్యభిచారంలో ఉన్నట్టే. ఓకే, ప్లీజ్ థింక్ దట్. ప్రతి ఒక్కళ్ళు ఓటేసే ముందు మేనిఫెస్టోని చూడండి. నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్గా టీడీపీ మేనిఫెస్టో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోని షార్ట్గా చేయాలనుకుంటున్నాను, కానీ కాకపోతే ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల, పథకాలు అవుట్లైన్ ఇవ్వటం వల్ల టీడీపీ మేనిఫెస్టో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అసలు కావాల్సిన బడ్జెట్ ఏంటి మన స్టేట్కి, వీళ్ళు నిజంగా చేయగలరా అనేది పార్ట్ 2 ఉంటుంది దీనికి కొనసాగింపుగా. ప్లీజ్ స్టే ట్యూన్ టు ద పార్ట్ 2 వీడియో ఆఫ్ నెక్స్ట్ ఇన్ టీడీపీ మేనిఫెస్టో గురించి పార్ట్ 2లో వస్తుంది. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వీడియోని చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ సైనింగ్ ఆఫ్. Please wait for part 2. Thank you.